హలో ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హోంగార్డ్ ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. అయితే మీకోసమేనండి ఈ వీడియో. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో మన ఛానల్లో అయితే ఇవ్వడమైతే జరిగిందండి. మీ దగ్గర కనుక ఈ 4 సర్టిఫికేట్లు ఉంటే ఉద్యోగం మీకేనండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే మొట్టమొదటిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి అండి, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది. సో ఇక్కడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ మనకి 28/4/2025 అయితే రిలీజ్ అయింది. దీనిలో భాగంగా అయితే ప్రజెంట్ 28 హోంగార్డు వాలంటీర్ సర్వీస్ అనే పేరు మీద అయితే భర్తీ చేయనున్నారు. సో వీళ్ళ యొక్క జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే మల్టీ స్కిల్డ్ అండి. సో అంటే మల్టీపర్పస్గా వాడేస్తూ ఉంటారనమాట వీళ్ళని. సో వీళ్ళ శాలరీ విషయానికి వచ్చేపాటికి డ్యూటీ అలవెన్సెస్ అంటే ఎవ్రీ డేకి 710 రూపాయలు. సో ఈ లెక్కల్లో చూసుకుంటే ప్రతి నెల మనకి 21,300 రూపాయలు అయితే చేతికైతే వస్తుంది. దీనికి మనం 1వ తారీఖు 5వ నెల 2025 నుంచి 15/5/2025 రాత్రి 12 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దీనికి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయడం లేదంటే రిజిస్ట్రేషన్ అవ్వడం, ఫీ కట్టడం అలాంటివి ఏం లేదండి. ఈ ఉద్యోగాలన్నిటికీ డైరెక్ట్గా ఫ్రీగానే మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రన్నింగ్ టెస్ట్ కానీ లేదంటే ఎటువంటి ఎగ్జాము ఏమి ఉండదు. సో మనం ఎంతమంది అయితే అప్లై చేస్తున్నామో అప్లై చేసిన దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ తీసి అదేవిధంగా మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి ఫిజికల్ టెస్ట్ ఏదైనా ఉంటే చిన్నది అది కండక్ట్ చేసి అలాగే స్కిల్ టెస్ట్ చేస్తారనమాట. సో అది చేసి మనకి ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వనున్నారండి. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ చూసినట్లయితే హోంగార్డ్ కేటగిరీ బి కింద టెక్నికల్ లేదంటే అదర్ ట్రేడ్స్ కింద అయితే మొత్తం 28 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేపాటికండి మొత్తం 7 ప్లేసెస్లో అయితే ఉంటుందన్నమాట. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నుంచి అయితే ఇది రిలీజ్ అయింది కదండి. సో హెడ్ క్వార్టర్స్ మిగతా 7 చోట్ల ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో ఆ 7 చోట్లలోనే మనం వర్క్ చేస్తాము. సో మొట్టమొదటిగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఈ డిస్టిక్కుల్లోనే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో లోకల్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ మోడ్ విషయానికి వచ్చేపాటికి 1/5/2025 నుంచి 15/5/2025 లోపు అప్లై చేసుకోవాలి. అది కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. బై హ్యాండ్ అని ఇవ్వాలి లేదంటే పోస్ట్ ద్వారానే సబ్మిట్ చేయాలి. అప్లై చేసుకున్న అడ్రస్ విషయానికి వచ్చేపాటికి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503. సో ఇక్కడికైతే మనం పోస్ట్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా వెళ్ళైనా ఇవ్వాలండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేపాటికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిలు ఫిమేలు క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏమి లేదంటే డైరెక్ట్గా 50 వరకు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మీరు 12th అంటే 10+2 అండి. ఇంటర్మీడియట్ కనుక మీరు క్వాలిఫై అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు మస్ట్ అండ్ షుడ్గా గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ కానీ టైపింగ్ కానీ వచ్చి ఉండాలి. సో అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే హైట్ విషయానికి వచ్చేపాటికి మెన్ వాళ్ళకి 160 సెంటీమీటర్స్, ఉమెన్ వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎస్టీ వాళ్ళకి వచ్చేపాటికి 5 సెంటీమీటర్లు తగ్గినా పర్వాలేదండి. మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలన్నమాట. సో మెడికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళకే తీసుకుంటారండి. ఒకవేళ మీరు బీసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎంసీఏ కానీ బీటెక్లో కంప్యూటర్స్ కానీ ఐటీ రిలవెంటెడ్ సబ్జెక్ట్ లేదంటే ఆ గ్రూప్ మీరు ఏదైనా చదువు ఉంటే మీరు దీనికి అప్లై చేసుకుంటే మీకు ప్రయారిటీ చాలా ఎక్కువ ఇస్తారు. అంటే ఇంటర్ వాళ్ళకన్నా సో వీళ్ళనంతరకు మిమ్మల్ని తీసుకుంటే ప్రయారిటీ ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు 10th ఇంటరు అలాగే మీకు ఉన్నటువంటి అన్ని రకాల ఎడ్యుకేషన్స్ రెసిడెన్షియల్ క్యాస్ట్, డ్రైవింగ్ లైసెన్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కనుక మీకు వచ్చినట్లుంటే ఆ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేటు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రతి సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మనం పంపించవలసి అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి సో అప్లికేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక సెక్యూరిటీగా లెక్క పెట్టుకుంటారండి. సో ఇందులో కరెక్ట్గా ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళని తీస్తారు. సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారనమాట. ఆ తర్వాత అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే హైట్ వైజ్గా ఎంత ఉన్నారో లేదని చెక్ చేస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. స్కిల్ టెస్ట్ అంటే మనకు తెలిసిందే కదండి, ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ అసలు టైపింగ్ మీద ఏమైనా ఐడియా ఉందా లేదా, డ్రాఫ్ట్ స్కిల్స్ ఇవి చెక్ చేసి మనకు ఉద్యోగం అయితే ఇస్తారండి. అలాగే డ్రైవింగ్ టెస్ట్ కూడా చేస్తారు. మీకు ఈ 4 సర్టిఫికేట్లు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి.
ఒకటి ఇంటర్ అంటే 10th ఇంటర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉండాలి. దానితో పాటు కంప్యూటర్ నేర్చుకున్నటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. లోకల్గా ఉండే వాళ్ళకి లోకల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ విధమైన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా మీ దగ్గర ఉంటే 100లో 95% ఉద్యోగం మీదేనండి. సో ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్నీ మనం సెల్ఫ్ అటాచెస్ అయితే పంపించవలసి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా ఎవరైతే అప్లై చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇందాక చెప్పినటువంటి జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అటాచ్ చేసి మనం పంపించవలసి అయితే ఉంటుందండి. మీకు ఏదైనా రికమెండేషన్ ఉంటే అది ఉపయోగించుకోండి, హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. సో ఇదే మ్యాటర్ ఆల్రెడీ నేను ఇంకో వీడియోలో చేయడం అయితే జరిగింది, కానీ చాలామంది ఏంటంటే ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.